నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం. ఇక్కడ 52 గ్రామాల ప్రజల ఆశలతో 2012లో ప్రారంభమైన ఒక భారీ ప్రాజెక్ట్. అది ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్. 90,000 ఎకరాల సాగు భూములకు నీరు అందించాలనే లక్ష్యంతో వేలాది రైతుల జీవితం మారాలని ఆశలతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 850 కోట్ల ఖర్చు చేసి పంపింగ్ స్కీమ్ నిర్మించారు. కానీ నేడు పరిస్థితి ఏమిటి? నిధుల లేమి కారణంగా పనులు మధ్యలోనే ఆగిపోయాయి. యంత్రాలు తుప్పు పట్టిపోతున్నాయి, పైపులు చెడిపోతున్నాయి, కోట్ల రూపాయల ప్రజాధనం వృధా పోతుంది. 52 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. 90,000 ఎకరాల మెట్ట భూములు ఇంకా వర్షాలపై ఆధారపడి ఉన్నాయి. రైతుల ఆశలు మాత్రం ఇంకా నెరవేరలేదు. ప్రశ్న ఒక్కటే, కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది? ప్రభుత్వం వెంటనే స్పందించి పనులు పూర్తి చేస్తుందా, లేక ఇది కూడా మరో వృధా ప్రాజెక్టుగా మిగిలిపోతుందా? ఇదేనా తక్కువ